జియోమార్ఫాలజీ లెసన్ లో ఎర్త్ గురించి మాట్లాడాం. ఎర్త్ లో జరిగే చేంజెస్ 2 ఫోర్సెస్ వల్ల జరుగుతాయి. ఒకటి ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్. ఎండోజెనిక్ అంటే లోపల నుంచి అయ్యే ఫోర్సెస్, ఎక్సోజెనిక్ అంటే బయట నుంచి అయ్యే ఫోర్సెస్. లోపల నుంచి అయ్యే ఫోర్సెస్ వల్ల కాంటినెంట్ అనేది బిల్డ్ అవుతుంది, లోపల నుంచి అయ్యే ఫోర్సెస్ వల్ల కాంటినెంట్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అంతే కదా, కాంటినెంట్ ఏదైతే బిల్డ్ అయిందో అది డిస్ట్రాయ్ అవుతుంది. ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ లో 2 ఫోర్సెస్ ఉంటాయి. ఏంటంటే డయాస్ట్రోఫిజం అండ్ వాల్కానిజం. డయాస్ట్రోఫిజం లోపల ఏమేమి మాట్లాడాం? ఓరోజని. ఓరోజని అంటే ఏంటి? మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్. ఎపిరోజని అండ్ మూవ్మెంట్. మూవ్మెంట్ అంటే షేకింగ్. ఈ ఎర్త్క్వేక్స్ అన్ని ఏంటి? డయాస్ట్రోఫిజం లో పార్ట్. వాల్కనిజం లోపల ఇంట్రూజివ్ వాల్కనోస్, ఎక్స్ట్రూజివ్ వాల్కనోస్ మొత్తం చూసుకున్నాం. ఇంకా ఎక్సోజెనిక్ ప్రాసెస్ వల్ల ఏంటి? ఏదైతే మౌంటైన్స్, ఏవైతే కాంటినెంట్స్ బిల్డ్ అయ్యో వాటిని ఏం చేస్తుంది? ఇది ఒక ఫ్లాట్ రోడ్ లాగా తయారు చేయడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏమన్నాం? ఎక్సోజెనిక్ ప్రాసెస్. ఎక్సోజెనిక్ ప్రాసెస్ ఏమంటాం? గట్టి చెప్పండి, అది రైటే. డెన్యూడేషన్. డెన్యూడేషన్ క్లియర్? ఎక్కడి వరకు ప్రాబ్లం ఏం లేదు కదా, ఎక్కడి వరకు అంత క్లియర్ కదా. సో డెన్యూడేషన్ లో మనం ఏం చెప్పాం? ఏదైతే పెద్ద హిల్ ఉందో దాన్ని బ్రేక్ చేసి తార్ రోడ్ కింద తయారు చేయాలన్నాం. సో డెన్యూడేషన్ లోపల ఏమైంది? మీద వెదరింగ్ అయింది. వెదరింగ్ లోపల ఏంటి? ఆన్ సైట్ బ్రేకింగ్. సో అందులో 3 ప్రాసెస్ మాట్లాడాం: ఫిజికల్, కెమికల్, బయలాజికల్. ఫిజికల్ అంటే టెంపరేచర్ కానీ, సెలినిటీ కానీ, ఇంకా ఏం మాట్లాడాం? డైరెక్ట్ గా బ్రేకింగ్. సో ఇలాంటి వాటి వల్ల ఎరిగితే దాన్ని ఏమన్నా ఫిజికల్. కెమికల్ వెదరింగ్ అంటే హైడ్రేషన్ కానీ, రిడక్షన్ కానీ, ఆక్సిడేషన్ కానీ, కార్బోనేషన్ కానీ ఎలాంటి ప్రాసెస్ ద్వారా బ్రేక్ అయితే ఏమన్నా కెమికల్. బయలాజికల్ వెదరింగ్ అంటే ఈ టెర్మైట్స్, రోడెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ లోపలికి వెళ్ళి చొచ్చుకుపోయి ఎరగొట్టాన్ని ఏమన్నా మనం బయలాజికల్ వెదరింగ్. సో ఈ 3 ప్రాసెస్ కలిపి పనిచేస్తే విడిగా పనిచేస్తాయి అని చెప్పాను. ఒక రాక్ ఎరగొట్టడానికి 3 కలిసి పనిచేస్తారా లేదా సపరేట్ సపరేట్ పనిచేస్తారా? కలిసి పనిచేస్తారు. ఇదేంటి? చిన్న బ్రేక్స్ చేస్తాయి ఈ రోడెంట్స్ అని. బ్రేక్ చేసిన వాటిని ఫిజికల్ అండ్ కెమికల్ వెదరింగ్ అనేది కంప్లీట్ గా బ్రేక్ చేస్తుంది. సో దీన్ని ఏమన్నాం మనం? వెదరింగ్ అన్నాం. వెదరింగ్ తర్వాత ఏమైంది? మాస్ వేస్టింగ్ ఆర్ మాస్ మూవ్మెంట్ ద్వారా ఏమైతుంది? విరిగిన మెటీరియల్ అంతా కిందకు వస్తుంది. తర్వాత ఏమైంది? ఎరోషన్, డిపాజిషన్. ఎరోజన్ లోపల ఏమైంది? ఎరోషన్ అంటే ఏంటి? అక్కడ ఉండే పార్టికల్ ని బ్రేక్ చేస్తూ అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే దగ్గర తీసుకెళ్లి డిపాజిట్ చేసి దాన్ని ఏమంటాం? డిపాజిషన్ అంటాం. సో ఎరోషన్ ని డిపాజిషన్ చేయడానికి కొన్ని ఏజెంట్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం? ఎరోషనల్ ఏజెంట్స్. ఎవరెవరు? రన్నింగ్ వాటర్, గ్రౌండ్ వాటర్, విండ్, వేవ్స్, ఇంకా గ్లేషియర్. మంచు పర్వతాలు, మంచు కొండలు ఏవైతే ఉన్నాయో దోస్ ఐస్ మాసెస్, దోస్ ఆర్ కాల్డ్ యాస్ గ్లేషియర్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఎరోషన్ చేస్తున్నాయి. దాంతోపాటు ఏం చేస్తున్నాయి? డిపోజిషన్ చేస్తున్నాయి. ఎరోషన్ చేసినప్పుడు క్రియేట్ చేసే ల్యాండ్ ఫామ్స్ ఏమంటాం మనం? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. డిపాజిట్ చేసినప్పుడు క్రియేట్ అయ్యే ల్యాండ్ ఫామ్స్ ఏమంటాం మనం? డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయి చెప్పండి. ఆర్ దేర్ ఎనీ డౌట్స్ అప్ టు హియర్? జోయా? No sir, all clear sir. రన్నింగ్ వాటర్ వదులున్నామా మనం? యా. సో రన్నింగ్ వాటర్ లోపల ఏం చెప్పాం మనం? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ చెప్పాం, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ చెప్పాం. రన్నింగ్ లోపల ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? జోయా నువ్వు చెప్పు. రన్నింగ్ వాటర్ లోపల Valleys, U-shaped and V-shaped. Potholes and plunge pools. In-sized meanders.
and terraces. Incised or entrenched meanders. And river terraces. River terrace అవన్నీ ఏంటి? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. డిపోజిషనల్ ల్యాండ్ Erosion. ఫామ్స్ ఏంటంటే అలూవియల్ ఫ్యాన్స్, డెల్టాస్, Deltas, ఫ్లడ్ ప్లెయిన్స్, floodplains, న్యాచురల్ లెవీస్, పాయింట్ బార్స్, ఇంకా archboletes. ఇవన్నీ ఏంటి? డిపోజిషనల్ ల్యాండ్ Erosional. Erosional. డిపోజిషనల్ ఇవన్నీ. Ah, ఓకేనా? నెక్స్ట్ గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ లోపల రాక్ వీక్ ఉంటది అన్నా స్ట్రాంగ్ ఉంటది అని చెప్పాను. వీక్ అంటే మెయిన్ గా కాల్షియం కార్బోనేట్ ఆ రాక్స్ ఉంటాయి అన్నాను. అందుకే గ్రౌండ్ వాటర్ కి ఇంకొక పేరు ఇచ్చాం. ఏంటది? చూసి చెప్పండి, నా వైపు చూడొద్దు. karst topography. KRST, కాస్ట్ టోపోగ్రఫీ. సో అందులోపల ఏం చెప్పాం? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏం చెప్పాం? పూల్స్, సింక్ హోల్స్, లాపియాస్ అండ్ లైమ్ స్టోన్ పేమెంట్స్. ఇవన్నీ ఏంటి? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. అన్నిటికి ఇమేజెస్ చూడమని గూగుల్లో కూడా చూసారా? ఇమేజెస్ చూస్తే ఎక్కువసేపు గుర్తుంటుంది, అందుకు లేకపోతే బట్టి పట్టినట్టు అయిపోతుంది. డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే కేవ్స్. కేవ్స్ అనేది ఏ ల్యాండ్ ఫామ్ ఇందులో? గ్రౌండ్ వాటర్ లోపల చెప్పండి. కేవ్, ఎరోజనల్. డిపోజిషనల్ ఏమని చెప్పాను? స్టాలసైడ్స్, స్టాలగ్మైట్స్ అండ్ పిల్లర్స్. ఓకేనా? నెక్స్ట్ గ్లేషియర్స్. అంత అర్థమవుతుంది. ఇంకా దీనికి మించి మీరు చదవడం అవసరం లేదు. ఆ వచ్చే 3 క్వశ్చన్ నేను చెప్పినంత వరకు చేస్తే సరిపోద్ది. ఇక్కడ వరకు చెప్పిన ప్రతిదీ కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా, ఎందుకు ఏం జరుగుతుందో అర్థమైంది కదా. ఫోల్డ్ మౌంటైన్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? ఎక్కడ క్రియేట్ అవుతాయి ఫోల్డ్ మౌంటైన్స్, ముడత మౌంటైన్స్? చెప్పండి. ఎక్కడెక్కడ ఏ ఇంటరాక్షన్స్ దగ్గర? కాంటినెంట్ ఒక దగ్గరేనా? కాంటినెంట్ అంతే, ఇంకేం అవసరం మీకు జాగ్రఫీ వచ్చినట్టు. బ్లాక్ మౌంటైన్స్ ఎక్కడ క్రియేట్ అవుతాయి? డైవర్జెన్స్ దగ్గర. ఇండియా లోపల ఉన్న బ్లాక్ మౌంటైన్స్ ఉన్నాయి. ఇండియా లోపల బ్లాక్ మౌంటైన్స్ వింధ్యా, సత్పురాస్ చెప్పాను కదా, మధ్యప్రదేశ్. గ్లేషియర్స్ రాయండి. గంటన్నర కంటిన్యూస్ అనాలిసిస్ మాట్లాడడం అంటే గంటన్నర కంటిన్యూస్ మాట్లాడడం అంటే టార్చర్. గ్లేషియర్స్ అక్కడ అయ్యాక ఇక్కడికి వచ్చి మీకు ఇంట్రెస్ట్ గా చెప్పలేకపోతున్నాను, నాకు అది బాధేస్తుంది. గ్లేషియర్స్ ఇది పెయిన్ వచ్చేస్తుంది, ఇంక బొగ్గలు పోతాయేమో. చూయింగం నవలని ఉన్నారు ఇప్పుడు, బొగ్గలు పోవాలని పోయినట్టు. గ్లేషియర్స్ అవునా? ఆకలి అంటే పర్లేదు లేదు. గ్లేషియర్స్ masses of ice moving as sheets over the land. ఏంటి గ్లేషియర్స్ అంటే? ఏంటి? మాసెస్ ఆఫ్ ఐస్ మూవింగ్ యాజ్ షీట్స్ ఓవర్ ది ల్యాండ్. ఒక ల్యాండ్ మీద ఏముంది? మాసెస్ ఆఫ్ ఐస్ మూవింగ్ యాజ్, దేని ద్వారా? షీట్ లాగా మూవ్ అయితే దాన్ని ఏమంటాం? గ్లేషియర్ అంటాం. గ్లేషియర్ అంటే ఏంటి అర్థమైందా? మాస్ ఆఫ్ ఐస్ మూవింగ్ యాజ్ షీట్స్ ఓవర్ ది ల్యాండ్. బ్రాకెట్ లో two types of glaciers. Continent glaciers or piedmont. PIEDOMENT, piedmont glaciers. చూడండి, గ్లేషియర్స్ 2 రకాలు ఉంటాయి. ఆర్టిక్, అంటార్టికా. జాగ్రఫీ అట్లా చూస్తారు కదా, జాగ్రఫిక్ ఛానల్స్ లోపల పెద్ద మంచు పర్వతాలు పడిపోతున్నట్టు. జోయా చూసావు ఎప్పుడైనా?
డిస్కవరీ ఛానల్ అట్లా ఇస్తారు కదా. సార్ చూసేసారు. సో వాటిని ఏమంటాం మనం, కాంటినెంటల్ గ్లేషియర్స్ ఆర్ పైడమెంట్ గ్లేషియర్స్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ ఆర్కిటిక్ అండ్ అంటార్క్టిక్ గ్లేషియర్స్ అని రాసుకోండి. సెకండ్, మన కొండల మీద మంచు, హిమాలయస్ పర్వతాల మీద కూడా మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి అంటాం కదా. హిమాలయాల మీద మంచు పర్వతాలు ఉన్నాయి అన్నామా లేదా? పెద్ద పెద్ద మౌంటైన్స్, రాకీ శాండీస్, ఆ మౌంటైన్స్ మీదకి వెళ్ళినా సరే మంచు పర్వతాలు దొరుకుతాయి కదా. మీదకి వెళ్ళి టెంపరేచర్ ఏమైంది, కింద నుంచి మీదకి వెళ్ళి టెంపరేచర్ తగ్గితే మంచే కదా పడుద్ది. అందుకే కదా మనకి లద్దాఖ్ లోపల అక్కడ మంచు పడుద్ది. సో అక్కడి నుంచి పడే గ్లేషియర్స్ ఏమంటాం అంటే లీనియర్ గ్లేషియర్స్ అంటాం అనమాట. లీనియర్ గ్లేషియర్స్ ఆర్ మౌంటైన్ గ్లేషియర్స్ అంటాం. ఎగ్జాంపుల్ గ్లేషియర్స్ ఆన్ మౌంటైన్ హిమాలయాస్. సార్ ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేయరా? ఎగ్జాంపుల్ గ్లేషియర్స్ ఆన్ హిమాలయాస్. మన హిమాలయాస్ మీద ఉండే గ్లేషియర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటాం, మౌంటైన్ గ్లేషియర్స్ అంటాం. ఎందుకంటే కొండల మీద ఉన్నాయి కదా. చూడండి, 2 types ఆఫ్ గ్లేషియర్స్. ఒకటేంటి కాంటినెంట్ ఆర్ పైడమెంట్ గ్లేషియర్స్, అవి ఎక్కడ ఉంటాయని చెప్పాను, ఆర్క్టిక్, అంటార్క్టిక్. ఇంకొకటి ఏంటి, మౌంటైన్ గ్లేషియర్స్. మౌంటైన్ అంటే మంచు పర్వతాల మీద ఉంటాయి, అక్కడ నుంచి వచ్చే గ్లేషియర్స్ ఏమంటాం, మౌంటైన్ గ్లేషియర్స్ అంటాం. నెక్స్ట్ అందులోపల ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. గ్లేషియర్స్ లోపల ఎరోజనల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఎక్కువ ఈ మధ్య గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్ అడుగుతున్నారు. స్టార్ మార్క్ పెట్టుకుని బట్టి 100% పట్టియాలి. ఇంకా ఫస్ట్ వన్ సిర్క్, CIRQUE. ఫస్ట్ ఏంటి, సిర్క్. సెకండ్, హార్న్స్ అండ్ సెరేటెడ్ రిడ్జెస్. రాయన స్పెల్లింగ్, హార్న్స్ ఆర్ సెరేటెడ్ రిడ్జెస్. హార్న్స్ ఆర్ సెరేటెడ్ రిడ్జెస్, వాటిని ఏమంటాం, హార్న్స్ అండ్ సెరేటెడ్ రిడ్జెస్. మొత్తం 3 రాస్తాం. ఫస్ట్ ఏంటి సిర్క్, సెకండ్ ఏంటి హార్న్. హార్న్ అంటే ఏంటి, కొమ్ము. కొండ మీద కొమ్ముల్లా ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం, హార్న్స్ అంటాం. అవన్నీ దేని వల్ల ఫామ్ అవుతాయి, ఎరోషన్ వల్ల. నెక్స్ట్ సెరేటెడ్ రిడ్జెస్. రిడ్జ్ అంటే ఏంటన్నా, మౌంటైన్ ఒకవేళ ఓషన్ లోపల ఉంటే ఏమంటాం, రిడ్జ్ అంటాం అనమాట. అలాంటివి మంచు పర్వతాలు ఒకవేళ అలా ఉంటే దాన్ని ఏమంటాం, సెరేటెడ్ రిడ్జెస్ అంటాం. ఫోర్త్ వన్ గ్లేషియల్ వ్యాలీస్. వ్యాలీ అనేది దేని ద్వారా ఫామ్ అవుద్ది, ఇందాక చదివాం రివర్ దగ్గర. వ్యాలీ అనేది ఎలా ఫామ్ అవుద్ది అని చెప్పాను, సాహసం శ్వాసగా సినిమా చెప్పాను. వి షేప్ రన్నింగ్ వాటర్. రన్నింగ్ వాటర్ ఎరోషన్ వల్ల, డిపోజిషన్ వల్ల. ఎరోషన్. ఎరోషన్ కదా. సో ఇక్కడ కూడా గ్లేషియల్ వ్యాలీ దేని వల్ల ఫామ్ అవుద్ది, ఎరోషన్ కదా. వ్యాలీ అని వచ్చిందంటే అదేం పెట్టాలి మీరు, ఎరోషన్. గ్లేషియల్ వ్యాలీ ఆర్ ట్రఫ్స్. రాసారా? ఏంటండి ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్, సిర్క్, హార్న్స్, థర్డ్ సెరేటెడ్ రిడ్జెస్, 4 గ్లేషియల్ వ్యాలీ ఆర్ ట్రఫ్స్. అంటే ఒక వేవ్ ఉందనుకోండి, వేవ్ ని టాప్ పొజిషన్ ఏమంటాం, క్రస్ట్, కిందది ట్రఫ్. ఇది వ్యాలీ లాగే ఉంది కదా, అందుకే వాటిని అప్పుడప్పుడు ఏమంటారు, వ్యాలీస్ ని ట్రఫ్స్ అంటారు అనమాట. లోయెస్ట్ పొజిషన్, 2 మౌంటైన్స్ మధ్య ఏముంది, ఇది వ్యాలీ కదా, అవునా కదా. మీకు ఏం చెప్పాను, వాటర్ అనేది ఇలా వస్తుంటే మధ్యలో ఏం క్రియేట్ అవుతుంది, వ్యాలీ. ఒక వేవ్ లో లోయెస్ట్ పొజిషన్ ఏమంటాం, ట్రఫ్ అంటాం. అంటే 2 కొండల మధ్య ఉండేదాన్ని ఏమంటాం, వ్యాలీ ఆర్ ట్రఫ్. ట్రఫ్ అని ఎందుకన్నా అర్థమైందా పదం, ట్రఫ్ అని చెప్పండి, క్లియరా? గ్లేషియల్ వ్యాలీస్ ఆర్ ట్రఫ్స్, ఇవన్నీ ఏంటి, ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్. ఒక్కోటి చెప్పండి ఏంటంటే, సెరేటెడ్ రిడ్జెస్. కొన్ని ఏదో ఒకటి సెరేటెడ్ రిడ్జెస్.
మీకు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటి తెలుసా? 3-4 ల్యాండ్ ఫార్మ్స్ ఇచ్చి దేనికి సంబంధించి అని అడుగుతుంది. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ మీరు అలాంటి ఇస్తే పెట్టేస్తారు. ఎందుకంటే అక్కడ ఎరోషన్ డిపోజిషన్ అడగడు. సిర్క్ అన్నాడు, దేనికి సంబంధించిందంటే గ్లేషియర్స్ కి సంబంధించి. స్టాలసైట్స్ స్టాలగ్మైట్స్ అన్నాడు, దేనికి సంబంధించి? గ్రౌండ్ వాటర్ బోరగ్రోహల్ చెప్పాను కదా మనం, అరకు వ్యాలీ. ఒకవేళ మిగతావి మియాండర్స్ ప్లంజ్ పూల్స్ అలాంటివి అంటే అవి రన్నింగ్ వాటర్. అలాగే అడిగితే బేసిక్ క్వశ్చన్. కొన్నిసార్లు ఏం అడుగుతాడంటే ఒక ల్యాండ్ ఫామ్ ఇచ్చేసి ఏది ఎరోషన్ ఏది డిపోజిషన్ అని అడుగుతుంది. అక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మీరు ఏం చేయాలి, గ్లేషియల్ ఏంటి రన్నింగ్ వాటర్ ఏంటి ప్రతి 5 నేర్చుకుంటామా, అందులో ఏదో ఒకటి బట్టి పట్టండి. అయితే ఎరోషనల్ బట్టి పట్టండి, లేకపోతే ల్యాండ్ ఫార్మ్స్ బట్టి పట్టండి. ఎరోషన్ కాని ప్రతిదీ డిపోజిషనల్. అయితే డిపోజిషన్ బట్టి పట్టారు అనుకోండి, మిగతావన్నీ ఎగ్జామ్ లోపల ఈ టెక్నిక్స్ వాడాలి. నేను అన్ని బట్టి పట్టలేను, నాకు అన్ని తెలియదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి చూస్తున్నాను, కానీ నేను ఒకటే బట్టి పట్టేస్తాను. ఏది ఏది బట్టి పట్టాలనేది మీ చేతిలో ఉంది. మీ నోరు దేనికి ఎక్కువ తిరుగుతుంది. ఇప్పుడు ఇటు కొన్నాడు సపరేట్ అంటే ఇది వదిలేదు, నేను కెరోజనల్, ఇంక సంబంధం లేదు దాంతో. ఇది నెక్స్ట్ ఈజీ ఏమైనా ఉంటే దానికి ఎదుర్కోవాలి. నెక్స్ట్ ఏంటి, డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్. ఫస్ట్ వన్ మొరైన్స్. మొరైన్స్, MORAINES, మొరైన్స్. సెకండ్ వన్ ఎస్కర్స్, ESKERS, ఎస్కర్స్. మధ్యాహ్నం 2 o'clock ఏ క్లాస్ ఏలంటే వారం ఉంది. అవుట్ వాష్ ప్లేట్స్ 2 to 4, 2 to 5. నిన్న రాలేదు కదా, ఏవాళ్ళు ఎప్పటి నుంచి చెప్పలేదు. అది ఎవరిని అడిగాను. సో డిపోజిషన్ అప్పుడు ఫస్ట్ ఏం రాశారు, మొరైన్స్. సెకండ్ ఎస్కర్స్. థర్డ్ అవుట్ వాష్ ప్లేన్స్. అవుట్ వాష్ ప్లేన్స్. ప్లేన్ అంటే అక్కడికి వచ్చి అన్ని డిపాజిట్ అయిపోతాయి, అందుకే దాన్ని ఏమంటాం, ప్లేన్స్ అంటాం. ప్లేన్స్ అంటే గుర్తుపెట్టుకుంటాం. వ్యాలీ అంటే ఏమన్నాను మీకు, ఎరోషనల్. అది అందులో వచ్చిన అది ఎరోషనల్. వ్యాలీ తర్వాత వచ్చేది ప్లెయిన్ అన్నమాట. అక్కడి నుంచి వచ్చిన చెత్త అంతా తీసుకొచ్చి డిపాజిట్ చేసేస్తుంది. ఎక్కడ డిపాజిట్ చేస్తుంది, ప్లెయిన్స్ లోపల. ప్లెయిన్స్ వస్తే ఏం పెట్టాలి మీరు, డిపోజిషనల్ అని పెట్టాలి. అండ్ లాస్ట్ వన్ డ్రమ్లిన్స్, DRUMLINS, డ్రమ్లిన్స్. ఏంటండి ఎరోషనల్ డిపాజిషన్, ఎక్కడ చదవండి, ఒక 5 సార్లు చదవండి. ఏంటండి బయటికి చదవన్నా. ఎరోషనల్ ఏంటి ఏంటి, సిర్క్, హార్న్స్ ఆర్ సెరేటెడ్ రిడ్జెస్, తర్వాత గ్లేషియల్ వ్యాలీ ఆర్ ట్రఫ్స్, ఇవన్నీ ఏంటి ఎరోషనల్. డిపోజిషనల్ ఏంటండి, మొరైన్స్, ఎస్కర్స్, అవుట్ వాష్ ప్లేన్స్, అండ్ లాస్ట్ వన్ డ్రమ్లిన్స్. డ్రమ్లిన్స్ ఇవన్నీ ఏంటి, డిపోజిషనల్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ విచ్ ల్యాండ్ ఫార్మ్, విచ్ ఏజెంట్, గ్లేషియర్స్. నెక్స్ట్ రాయండి, వేవ్స్ అండ్ కరెంట్స్. ఫోర్త్ ఏజెంట్ ఏంటి, వేవ్స్. వేవ్స్ అంటే ఏంటి, అలలా కెరటాలా, అలలా కెరటాలా. కెరటాల వల్ల వచ్చే ల్యాండ్ ఫార్మ్స్ ఏమంటాం, వేవ్స్ ల్యాండ్ ఫార్మ్స్. అందులో ఎరోషనల్ రాయండి ఫస్ట్.
ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్. మనకి వైజాగ్ కానీ చెన్నై కానీ, మీరు వెళ్ళారు చెన్నై ఎప్పుడైనా ఎవరైనా? వైజాగ్ కానీ ఈ బీచెస్ దగ్గర పెద్ద పెద్ద కొండలు ఉండవు. మీరు నార్మల్ చూస్తే డైరెక్ట్ గా బీచ్ లోపలికి వెళ్ళిపోవచ్చు, ఒక మంచిగా ఇసుక ఉంటుంది, అంతా ఉంటుంది. బట్ మీరు ముంబై వైపు, కర్ణాటక వైపు, ఇది ఇండియా కదా, ఇండియా వైపు మనం ఎటువైపు ఉన్నాం? ఇట్లా ఈస్టా వెస్టా? ఈస్టనా? ఇక్కడ ఏముంది? వెస్ట్ బెంగాల్, తర్వాత ఒడిస్సా, తర్వాత ఆంధ్ర, తర్వాత తమిళనాడు. ఈ 4 ఏంటి? ఈస్ట్ కోస్ట్ స్టేట్స్. వెస్ట్ కోస్ట్ స్టేట్స్ ఏంటండి? కర్ణాటక, మహారాష్ట్ర, మీద గుజరాత్. 28 స్టేట్లు బట్టి పట్టాలమ్మా ఎక్కడెక్కడ ఉన్నాయి. ఈస్ట్ ఏంటండి? బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్ర, 4th వన్ ఇదేంటి మన కింద ఉన్నది? కేరళ. మరి ఏం లేదురా, మీద వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఏముంది? ఒడిస్సా, ఒడిస్సా తర్వాత ఆంధ్ర, ఆంధ్ర తర్వాత తమిళనాడుకి కదా మనం అంటుకుని ఉన్నాం. తమిళనాడు పక్కన ఉన్నది కన్యాకుమారి, కేరళ, కేరళ తర్వాత కర్ణాటక, మీదకి మళ్ళీ కర్ణాటక తర్వాత మహారాష్ట్ర, మహారాష్ట్ర తర్వాత గుజరాత్. ఓకేనా? ఇటువైపు ఉండే కోస్టులన్నీ ఒకలాగా ఉంటాయి, ఇటువైపు ఉండే కోస్ట్స్ అన్ని ఒకలాగా ఉంటాయి అన్నమాట. దానికి రీజన్ ఉంటుంది, మీకు ఇండియన్ జియోగ్రఫీ చెప్పినప్పుడు చెప్తాను. బట్ మీరు ఇటువైపు కోస్టల్ లోపల బీచెస్ ఎక్కువ ఉంటాయి. బీచెస్ అంటే మంచిగా ఏంటి, కొండల గంటలు లేకుండా ప్లెయిన్ బీచ్లు ఉంటాయి. మీరు ఇటువైపు వెళ్ళారు అనుకోండి, పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. మీరు మహారాష్ట్ర వైపు ఏమైనా పెద్ద పెద్ద లొకేషన్స్ చూసారు అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో చూసిన పెద్ద పెద్ద కొండ ఉంటుంది, వెంటనే బీచ్ వస్తుంది. సో ఈ ఎరోషన్ వల్ల అయ్యే ల్యాండ్ ఫార్మ్స్ ఏమొచ్చి ఇండియాలో ఎటువైపు ఉన్నాయి? వేవ్స్ వల్ల. వెస్ట్ కోస్ట్ వైపు ఉంటే డిపోజిషన్ వల్ల అయ్యే ల్యాండ్ ఫార్మ్స్ అన్ని ఇండియాలో ఎటువైపు ఉన్నాయి? ఈస్ట్ కోస్ట్ వైపు ఉన్నాయి. అర్థమైందా? వేవ్స్ ఇటువైపు వస్తాయి. సముద్రం వచ్చిందంటే ఇటు నుంచి వేవ్ వస్తుంది, ఇటు నుంచి వేవ్స్ వస్తాయి కదా. ఇటువైపు వేవ్స్ ఏం క్రియేట్ చేస్తున్నాయి? ఎరోషన్ క్రియేట్ చేస్తే. ఇటువైపు ఏం క్రియేట్ చేస్తున్నాయి? డిపోజిషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎక్కడ వరకు ఇది బట్టి పట్టండి. ఎరోషన్ ల్యాండ్ ఫార్మ్స్ రాయండి, అలా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి బట్టి పట్టండి. పెద్ద కొండ, క్లిఫ్. క్లిఫ్ అంటే ఏంటి? కొండ మీద ఉన్న టాప్ పొజిషన్, దాన్ని ఏమంటాం? ఈజ్ అట్ ద క్లిఫ్ ఆఫ్ ది మౌంటైన్ అంటారు. క్లిఫ్ అంటే ఏంటి? కొండ మీద ఉంటే టాప్ పొజిషన్ ఉంటే ఏమంటాం? క్లిఫ్స్ కానీ, టెర్రస్లు కానీ, కేవ్స్. కేవ్స్ ఇందాక దేని వల్ల ఫామ్ అవుతాయి అన్నాం? కేవ్స్ కానీ, స్టాక్స్ కానీ. మీరు అప్పుడప్పుడు బీచ్ మిడిల్ లో చిన్న చిన్న రాయిల్లా చూస్తుంటారు. కొంచెం స్టార్టింగ్ వెళ్తే ఒక చిన్న పెద్ద రాయిలా ఉంటుంది, దాని చుట్టూ ఏముండదు. ఇవన్నీ దేని ద్వారా ఫామ్ అవుతాయి అంటే ఎరోషన్ ల్యాండ్ ఫార్మ్స్. రాయండి, వేవ్స్ యొక్క ఎరోషన్ వల్ల ఏం ఫామ్ అవుతాయి? క్లిఫ్స్, క్లిఫ్స్ ఒక్కొక్కటి ప్రతిదీ చూడండి. క్లిఫ్స్, క్లిఫ్, CLIFFS, క్లిఫ్స్, టెర్రసెస్, టెర్రస్ స్పెల్లింగ్ అండ్ TERRACES, టెర్రసెస్, కేవ్స్ అండ్ స్టాక్స్. స్టాక్స్ ఏంటి? ఎరోషన్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటంటే క్లిఫ్స్, టెర్రసెస్, కేవ్స్ అండ్ స్టాక్స్. ఇవన్నీ ల్యాండ్ ఫార్మ్స్ ఎరోషన్. డిపోజిషన్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటంటే బీచెస్. బీచ్, మన వైజాగ్ బీచ్ దేని వల్ల? డిపాజిట్ వల్ల ఫామ్ అవుతుందా? ఎరోషన్? డిపోజిషన్. బీచెస్, డ్యూన్స్. డ్యూన్ సినిమా చూసారు ఎవరైనా? ఇంగ్లీష్ మూవీ డ్యూన్. చూడలేదా? సూపర్ ఉంటుంది సినిమా, బాహుబలికి మించి ఉంటుంది. డ్యూన్ ఇప్పుడు రాయిపోతున్నాం. డ్యూన్స్. డ్యూన్స్ అంటే ఏంటి లేదు, దెబ్బలు. డ్యూన్స్ అంటే ఏంటి? ఇసుక దెబ్బలు ఏమంటాం? ఇసుక దెబ్బలు. ఇసుక ఒక దగ్గర ఉండి అలా ఉంటే దాన్ని ఏమంటాం? ఇసుక దెబ్బ అంటావు తెలుగులో. దానికే ఇంగ్లీష్ లో ఏమంటారు? డ్యూన్స్. DUNES, డ్యూన్స్. డ్యూక్ ఏదో కాదు, డ్యూన్స్. అవి ఏంటి? డిపోజిషన్ ల్యాండ్ ఫార్మ్స్ ఏంటంటే బీచెస్, డ్యూన్స్, బార్స్, బ్యారియర్స్, స్పిట్స్.
రాసేయండి అది. అన్ని కూడా ఏంటి, ఇసుకను తీసుకొచ్చి ఒక దగ్గర పడేస్తాయి. వాటిని ఏమంటాం మనం? డిపాజిట్. ఇండియా యొక్క వెస్ట్ కోస్ట్ లో ఏవైపు ఉంటాయి ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే క్లిఫ్స్, టెర్రస్, కేవ్స్, స్టాక్స్. ఇవన్నీ ఎటువైపు ఫామ్ అవుతాయి ఇండియాకి? వెస్ట్ వైపు. ఈస్ట్ వైపు ఏంటి? బీచెస్, డ్యూన్స్, బార్స్, బ్యారియర్స్, స్పిట్స్. అండ్ లాస్ట్ ఏజెంట్ ఏంటి? విండ్. ఇంకా విండ్ కావాలి. విండ్ లో కదా, బీచెస్ లో ఉన్నాయి, వేవ్స్ లో. విండ్స్. విండ్ అంటే ఏంటి మీ దృష్టిలో? గాలి. గాలి కూడా మనం ఏం మాట్లాడడం, ఎరగొడుతుంది, అన్ని చేస్తాను మాట్లాడు. సో గాలి కూడా ఏంటి, ఒక దగ్గర ఎరగొడుతుంది, దాన్ని ఏమంటాం? ఎరోషన్ చేస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తుంది, దాన్ని ఏమంటాం? డిపాజిట్. బుక్ తీనా ఒక సెకండ్. విండ్ కూడా ఏం చేస్తుంది, ఒక దగ్గర ఇరగొడితే ఇంకొక దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేస్తుంది. ఫస్ట్ ఎరోషన్ రాయండి. ఎరోషనల్. ఇక్కడ ఒక్క దగ్గర చిన్న లాజిక్ మిస్ అవుతుంది. మనం ప్లేన్స్ అంటే ఏంటన్నాం ఇందాక? డిపోజిషనల్ అన్నాం. వ్యాలీస్ అంటే ఎరోషన్ అన్నాం. కానీ ఇక్కడ ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్ రాయండి. పెడిమెంట్స్ అండ్ పెడి ప్లేన్స్. పిఈడిఐ MENTS. పెడిమెంట్స్ అండ్ పెడి ప్లేన్స్. ఈ రెండు ఏంటి? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. నెక్స్ట్ ప్లాయాస్. ప్లాయాస్ మీరు ఈ సినిమా చూసారా? ఎన్టీఆర్ది, దాని పేరేంటి? ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. శక్తి. శక్తి సినిమాలో హీరోయిన్ ఏమంటది? నాకు ఉదయం లెగిసినప్పుడు 2-3 బకెట్లు నీళ్ళు కావాలని. అదేంటంటే నీళ్ళు తెస్తాను, ఒక్కొక్క బకెట్కి 20,000 అంటాడు. ఉదయం లెగిసినప్పుడు నీళ్ళు ఉంటాయి. ఎలా తెచ్చారని షాక్ అయితే, కావాల్సిన తెలిసి స్నానం చేసుకో అనేసి అంటాడు. ఆ సీన్ తెలుసు. దాన్నే ప్లాయాస్ అంట. దాన్ని ఏమంటాం? ప్లాయాస్. అక్కడ ఉండే వాటర్ దాన్ని ఏమంటాం? ప్లాయాస్ అంటాం. రాయండి. సడన్ కొన్ని ప్లేసెస్ లో కింద నుంచి ఊపుతూ ఉంటది అనమాట. వాటర్ ఎక్కడైనా ఉంటది భూమి లోపల, కింద నుంచి కొంత ఊపుతూ ఉంటది. అప్పుడప్పుడు వర్షం పడుతుంది, అంత ఏమైపోయి డిపాజిట్ అయింది. శక్తి మూవీ, అందుకే ఫ్లాప్ సినిమాలు కూడా చూడాలి. చూసారా? ఆ సీన్ తెలుసు కదా, మామూలుగా ఉండదు అందులో. ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? పెడిమెంట్స్, పెడిప్లేన్స్. నెక్స్ట్ ఏంటి? ప్లాయాస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, deflation, halos and caves. Deflation, DEFLATION. Deflation, halos, HOLLOWS, halos and caves. Deflation, halos, caves అనేవి ఏంటి? ఇందాక మాట్లాడుకున్నాం, ఎరోషన్ ల్యాండ్ ఫామ్స్. నెక్స్ట్ ఫిఫ్త్, మష్రూమ్ రాక్స్. మష్రూమ్ రాక్స్ అంటే మష్రూమ్ షేప్ లో రాక్ ని చెక్కేస్తుంది. మీరు సినిమాల్లో కొన్ని జాంబీ టైప్ మూవీస్, అలాంటి పాతకాలం సినిమాల్లో రాక్స్ అనేవి ఒకటి దాని మీద ఒకటి పెట్టుకుని ఉంటాయి. డెజర్ట్స్ లోపల రాక్స్ ఉంటాయి. ఆ రాక్స్ ఏమవుతాయి, విండ్ అలా గాలికి తగలడం వల్ల ఇరిగిపోతూ చిక్కుపోతూ ఉంటాయి అనమాట. సో ఏంటంటే మష్రూమ్ రాక్స్, టేబుల్ రాక్స్, పెడస్టల్ రాక్స్. ఇవన్నీ ఏంటి? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. ఏ వాళ్ళు ఎక్కడే బట్టి పట్టాలి. ప్రతి ల్యాండ్ ఫామ్ 5 ఫీచర్స్ యొక్క ల్యాండ్ ఫామ్స్ ఎక్కడ బట్టి పట్టాలి. పెడిమెంట్స్, పెడిప్లేన్స్, ప్లాయాస్, డిఫ్లేషన్, హాలోస్ అండ్ కేవ్స్, మష్రూమ్, టేబుల్ అండ్ పెడస్టల్ రాక్స్. ఇవేంటి? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. నెక్స్ట్ డిపోజిషనల్ రాయండి. శాండ్ డ్యూన్స్. డ్యూన్స్ ఇందాక ఏం చెప్పాం? బీచ్ దగ్గర కూడా. బీచ్ దగ్గర ఏం చెప్పాం? ఇసుక అనేది ఒక దగ్గర ఉంటే దాన్ని ఏమంటాం? డ్యూన్స్ అంటాం. మీకు డిజర్ట్స్ లోపల ఎక్కువ డ్యూన్స్ ఉంటాయి అన్నమాట. ఇమేజ్ చూడండి.
టైం అయిపోద్ది మీరు ఎగ్జామ్ కి మీరు ఇంటికి వెళ్ళి ప్రతిదీ గూగుల్లో కొట్టుకుంటారు, ఇమేజ్ బాగా కనబడుతుంది చూడండి. పెద్ద కుప్పలాగా విసుకుంటది కదా, దాని మీద హీరో అనేవాడు ఎక్కడి నుంచి అలా నడుస్తూ నెట్ వెళ్తుంటే అడిగితే, మొన్న ఈ సినిమా చూసారా? కేరళ యాక్టర్, ఆడు జీవితం, పృథ్వీరాజ్ చూడలేదా? జోయా నువ్వు చూసావా? లైఫ్ ఆఫ్ గుడ్ చూడలేదు సార్. చూడు, అందులో మొత్తం ఈ ల్యాండ్ ఫామ్స్ అన్ని మీకు తెలుస్తాయి. అవునా? దాన్ని ఏమంటాం? డ్యూన్స్ అంటాం అన్నమాట. ఈ బీచెస్ లోనే దొరుకుతాయి, ఇక్కడ దొరుకుతాయి. సో ఇప్పుడు టైం ఎంత అయింది ఎగ్జాక్ట్ గా? 11:55. మీకు ఎగ్జాక్ట్ గా 10 minutes టైం ఇస్తున్నాను. ఈ 10 minutes లోపల ప్రతి ల్యాండ్ ఫామ్ బట్టి పడితే నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఇది అయిపోతే నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెసన్ నుంచి క్లైమేట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దగ్గరికి వచ్చేస్తున్నాం క్లైమాక్స్ కి. ఇది అయిపోతే ఇండియన్ జోగ్రఫీ అయిపోతే అవ్వడేస్తుంది. బట్టి పడండి, 10 minutes టైం, ప్రతి ల్యాండ్ ఫామ్ బట్టి బట్టి ఒక్కొక్కరికి 3 క్వశ్చన్స్ అడుగుతాను.
ఎంతసేపు? ఇంకా 4 minutes. స్లోగా ఏం ఆలోచించి స్లోగా చూడండి అంతా. ఇప్పుడు బట్టి పడ్డం అంటే బట్టి పట్టడం కాకుండా జస్ట్ అలా లుక్ వేస్తూ ఉండండి అట్లా ఒక 4-5 times రీక్యాప్ చేయండి అంతే. అప్పుడు బాగా గుర్తుంటుంది. స్ట్రెస్ లో అసలు వెళ్ళద్దు. నెక్స్ట్ టైం లెసన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అవును. రెడీయా జోయా? సార్ 2 minutes. ఓకే ఓకే చదివేసి. ఆడిని అడిగితే నేను చెప్పా. ఆడిని అడుగుతాను క్వశ్చన్స్. నీకు ఉంది టెస్ట్. ఎవరితో స్టార్ట్ చేయాలి? అయితే జోయాతో స్టార్ట్ చేయాలి. జోయా సార్ ఓకేనా? ఇంకో నిమిషం ఉంది సార్. ఒకటి తీసుకో 60 సెకండ్లు తీసుకో. ఒక్కొక్కరికి 3 నుంచి 4 క్వశ్చన్లు. నాకు యావరేజ్ స్టూడెంట్ 10. నీకు 10. నీకు 10. మిగతా వాళ్ళందరికి 3. యావరేజ్ అది బెనిఫిట్. మర్చిపోద్దు. అవ్వదు అంత అవ్వదు. అయిపోయింది 1 minute. ఓకేనా? ఓకే సార్. ఓకే నీకు ఫస్ట్ క్వశ్చన్. గ్లేషియర్స్ లో ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ అన్ని చెప్పేయండి. సిర్క్, హార్న్స్ అండ్ సెరేటెడ్ రిడ్జెస్, యాక్చువల్లీ సిర్క్, హార్న్స్ అండ్ సెరేటెడ్ రిడ్జెస్, గుర్తుకు రావట్లేదు సార్. ఫోర్త్ వన్ గ్లేషియల్ వ్యాలీస్ అండ్ ట్రఫ్స్. గ్లేషియల్ వ్యాలీస్ అండ్ ట్రఫ్స్. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్ వల్ల వచ్చే ల్యాండ్ ఫామ్స్ కి ఇంకొక పేరు ఇచ్చాం. ఏంటది? కార్స్ట్ టోపోగ్రఫీ. గ్రౌండ్ వాటర్స్ లోపల రాక్ వీక్ ఉంటుందా స్ట్రాంగ్ ఉంటుందా? వీక్ సార్. ఓకే
నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు దివ్య. గ్రౌండ్ వాటర్ యొక్క ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? ఏంటి కిందకి వెళ్ళగంటున్నావు ఒకేసారి? నిన్ను అడిగినప్పుడు చెప్పు, ఇబ్బంది పడక. హోల్స్, సింక్ హోల్స్, పూల్స్, సింక్ హోల్స్, కేవ్స్, పూల్స్, సింక్ హోల్స్, కేవ్స్, ఇంకేంటి? లాపియాస్, లైమ్ స్టోన్ పేరెంట్స్. డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ ఏంటండి? చెప్పాను కదా, అరకు బోరగ్రౌండ్ కిందకి మీదకి ఉంటాయండి. ఏంటంటే అవి పిల్లర్స్, స్టాల్సైట్స్, స్టాలగ్మైట్స్. అంటే నా కంట్లో చూస్తే తెలియదు. నెక్స్ట్ హర్షిన్ లాస్ట్ మంచిదా. సాయి సాయి వాట్ ఆర్ ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ వేవ్స్? వేవ్స్ యొక్క ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? వేవ్స్ అన్నాను నేను, పెడిమెంట్. చెప్పు ఏంటండి? వేవ్స్ ఇటువైపు ఇటువైపు చెప్పాను కదా స్టోరీ. ఇది ఇండియా వైపు వేసాను కదా, ఇటువైపు 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 ఉన్నవి ఏంటి? ఇటు డిపోజిషన్, ఎరోషన్ అని చెప్పి. మరి ఇప్పుడు కాదు ఏంటి చెప్పారు? చెప్పకపోతే అందరూ పిలిచి వెళ్ళిపో. క్లిఫ్స్, టెర్రస్, స్టాక్స్, ఇంకా కేవ్స్. అక్కడ కూడా కేవ్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ ఏంటి? ఎరోషనల్ ల్యాండ్ ఫామ్సే కదా బాబు. అప్ప రన్నింగ్ వాటర్ యొక్క ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటండి? ఎవర్ రైటేనా? రైట్ అని చెప్పు. వేవ్స్ యొక్క ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్ చెప్పు. వేవ్స్ యొక్క ఎరోషనల్ ల్యాండ్ ఫామ్స్. వేవ్స్ అన్నాను, బీచెస్ బాగానే చెప్పు, తర్వాత ఎందుకు మార్చు? విండ్స్ అంటే మష్రూమ్ రాక్స్. వేవ్స్ ఇంకేంటి? వేవ్స్ యొక్క ఎరోషనల్. ఇప్పుడు ఆడికి అడిగిన క్వశ్చన్. ఇంకా క్లిఫ్, స్టాక్, కేవ్, ఇంకేం చెప్పా? టెర్రస్. వేవ్స్ యొక్క డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే? పిట్స్, డ్యూన్స్, పిట్స్, శాండ్ బార్స్, ఇవన్నీ ఏంటి? డిపోజిషన్ ల్యాండ్ ఫామ్స్. ఓకేనా జోయా? ఓకేనా అంతా? జోయా ఒకసారి అన్ని చదివండి నా కోసం. ఒకసారి రివైజ్ చేసుకొని నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేసాను. డెప్త్ ఏం అడగడు, మీద అంతే అంతే అడుగుతాడు. జాగ్రఫీ మినిమం నా క్లాసెస్ అయ్యేటప్పటికి ప్రతి సబ్జెక్ట్ మీరు అందరూ 10 సార్లు చదివి ఉండాలి. మీకు నెక్స్ట్ చక్రీ సార్ వచ్చి హిస్టరీ చెప్తారు. దీంతో ఇంకో బుక్ ఉంటుంది.
అదొద్దు ఇంకా నోట్సే, అదంతా మీకు అర్థం కాదు ఇప్పుడు అనిసి చదువు సరదాగా. ఎంత బుక్? 100 రూపాయలు బొక్క అయ్యిందిరా. పవన్ కళ్యాణ్ సినిమా 1200 పెట్టి ప్రీమియర్కి వెళ్తాను అనుకున్నా. చదివిస్తారు ఒకసారి చూసుకోండి. లేట్ ఎంత? 10 రోజులు ఉంది ఇంకా. వాళ్ళదే కోరుకుంటారు. ఓకేనా? కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ లెసన్ ఏంటి? లెసన్ పేరు ఏంటి? కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్. జోయా ఉన్నావా? సార్. ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. మనం ఏం చెప్పాం? ఎర్త్ ఇప్పుడు ఏదైతే ఉందో ప్రెసెంట్, లిథోస్ఫియర్ ఇప్పటివరకు ఎలా ఫామ్ అయిందో చదువుకున్నాం. ఎలాగా కాంటినెంట్స్ ఫామ్ అయ్యి, ఎలా మౌంటైన్స్ ఫామ్ అయ్యి, ఎలా బ్రేక్ అవుతుంది ఇప్పుడు చదువుకున్నాం. మీకు ఏం చెప్పాను? ఫస్ట్ అట్మాస్ఫియర్ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అన్నాను? ఎర్త్ యొక్క ఫస్ట్ అట్మాస్ఫియర్, హైడ్రోజన్ హీలియం అట్మాస్ఫియర్ ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? సన్ యొక్క విండ్స్. తర్వాత ఏమైంది? మెల్లగా కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఈ గ్యాస్ అన్ని వచ్చి ఏం చేసి వర్షం పడిన తర్వాత థర్డ్ అట్మాస్ఫియర్ ఇప్పుడు ఏదైతే ఉందో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చదువుతున్నాం ఇప్పటి వరకు? ఇది ఎర్త్ అనుకుంటే లిథోస్ఫియర్ అంతా చదివేస్తాం. ఎర్త్ లోపల ఏముంటది? క్రస్ట్, మ్యాంటిల్, కోర్, ఎందు లోపల ఏ ఫీచర్స్ ఉంటాయి, ఎందుకు కాంటినెంట్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి, కాంటినెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి, మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి, ప్రతిదీ కూడా కింద చదివేసి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మీద పైన గాలి ఏంటి, ఆ ఫీచర్స్ ఏంటి, ఏంటి జరుగుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకునే ఫీచర్స్ ఏంటి? కంపోజిషన్. అండ్ అందులో ఫస్ట్ లెసన్ దాన్ని ఏమంటామంటే క్లైమేట్ అంటాం. మనం ఏమంటాం? క్లైమేట్, అట్మాస్ఫియర్ అన్నిటి గురించి తెలుసుకునేది ఈ లెసన్ అనమాట. సో క్లైమేట్ కి వెదర్ కి డిఫరెన్స్ ఏమని మాట్లాడుకున్నాం మనం? క్లైమేట్ అంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ఫినామినన్ విచ్ ఎ పర్టికులర్ రీజియన్ హ్యాస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిజర్ట్ ఉందనుకోండి, డిజర్ట్ లో ఫీచర్స్ ఏంటి లాంగ్ టర్మ్? నో రెయిన్. డెజర్ట్ అంటే రెయిన్ ఉండదు. మోర్ శాండ్. ఇంకా నో ట్రీస్. నో ట్రీస్. లిమిటెడ్ వైల్డ్ లైఫ్. ఇంకా ఇక్కడ ఏమవుతాయి? ట్రీస్ ఏవైతే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి అట్లా రూట్స్ అనేవి డీప్ గా ఉంటాయి. ఎందుకంటే వాటర్ అనేది కిందన ఉంటది కాబట్టి రూట్స్ అనేవి చాలా డీప్ గా ఉండాలి. ఎక్కడుండే యానిమల్స్ యొక్క కళ్ళు యొక్క ఐ లాషెస్ ఉంటాయి కదా, అవి చాలా పెద్దగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒంటివి వాటి యొక్క కళ్ళు రెప్పలు చూడండి, రెప్పలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకు? అక్కడ ఏముంటది? బీచెస్ లోపల శాండ్ వాటి గంట లోపలికి వెళ్ళకుండా. ఇంకా ఒళ్ళు అనేది, ఒంటి మీద ఉండే ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఉదయం పూట ఎలాగుంటది? వేడిగా ఉంటది. రాత్రిపూట అయినప్పటికి మైనస్ టెంపరేచర్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ టెంపరేచర్ డిఫరెన్స్ తట్టుకోవడానికి అక్కడ ఏముంటది? ఒంటి మీద ఫర్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ యానిమల్స్ ఓకే, హ్యూమన్స్ పరిస్థితి ఏంటి? అందుకే మన అల్లు చెవుకు బాగా కట్టుకుంటాం. ఎందుకు? ఆ చెవుకు బాగా కట్టుకుంటే చల్లగాలి, వేడిగాలి చెవులోకి వెళ్లకుండా అదొక మెకానిజం అనమాట. అందుకే మీరు రాజస్థాన్ లో, గుజరాత్ లోపల ఉండే పీపుల్ బుర్రగా బాగా కట్టుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఏదో స్టైల్ కట్టుకోరు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకుంటారు అనమాట. సో ఇవన్నీ ఏంటి? డెజర్ట్ యొక్క ఫీచర్. సో అలాగే ప్రతి దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? క్లైమేట్ అంటాం.
బట్ డెజర్ట్ లోపల వర్షం పడ్డది అనుకోండి, డెజర్ట్ లోపల ఏదో జరిగింది అనుకోండి, షార్ట్ టర్మ్ ఫినామినన్, దాన్ని ఏమంటాం? వెదర్. వెదర్ కి క్లైమేట్ కి డిఫరెన్స్ అర్థమైందా? చెప్పండి జోయా. అర్థమైంది సార్. ఎప్పుడు ఉండేది క్లైమేట్, అప్పుడప్పుడు చేంజ్ అయ్యేది వెదర్. ఇప్పుడు ఈ వెదర్ బాగుంది, వైజాగ్ వెదర్ బాగుంది అంటారు, అంటే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లోపల ఉన్న కండిషన్ అనేది బాగుందని అర్థం. లేకపోతే నార్మల్ వైజాగ్ అనేది చిరాగ్గా బంగ ఉంటుంది, అంతే కదా. అర్థమైందా? క్లియరా? ఎక్కడో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు ఏంటంటే కంపోజిషన్ గురించి చదువుకుంటాం, కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. సో లిథోస్ఫియర్ యొక్క లేయర్స్ ఏంటంటే, అదే ఎర్త్ లోపల ఉండే లేయర్స్ ఏంటి? భూమి నుంచి క్రస్ట్, మ్యాంటల్, కోర్. అలాగా కూడా అట్మాస్ఫియర్ కూడా లేయర్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటామంటే ట్రోపోస్ఫియర్, ఇది ఎర్త్, ఇదేంటి ఎర్త్. ఎర్త్ నుంచి ఫస్ట్ లేయర్ అంతా ఏంటి? ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ తర్వాత సెకండ్ లేయర్ ఏంటంటే స్ట్రాటోస్ఫియర్. బట్టి పట్టాలి ఇంక ఇవి చాలా ఈజీగా ఉంటాయిలే, లాజిక్ తో నేర్చుకో. ఫస్ట్ లేయర్ ఏంటి? ట్రోపోస్ఫియర్, సెకండ్ స్ట్రాటోస్ఫియర్, థర్డ్ మీసోస్ఫియర్, ఫోర్త్ ఐనోస్ఫియర్, అండ్ లాస్ట్ ఎక్సోస్ఫియర్. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ అండి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, ఆర్ ఆల్సో నోన్ as థర్మోస్ఫియర్. ఏంటి? థర్మోస్ఫియర్. అండ్ లాస్ట్ వన్ ఏంటి? ఎక్సోస్ఫియర్. ఈ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ బట్టి పట్టండి, నేను రాయిస్తాను. అన్నింటికంటే కింద ఉండే లేయర్ ఏంటి? ట్రోపోస్ఫియర్. మనం ఏ లేయర్ లో ఉన్నాం? ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ తర్వాత వచ్చేది ఏంటి? స్ట్రాటో. స్ట్రాటో తర్వాత వచ్చేది మీసో. మీసో తర్వాత థర్మో ఆర్ ఐనో, తర్వాత అట్ లాస్ట్ ఎక్సోస్ఫియర్. క్లియరా? నేను అన్ని చెప్తాను రా, నువ్వు ఏం వాటి గురించి భయపడక, అక్కడ ఉన్న ప్రతిదీ కూడా నేను కవర్ చేస్తాను. మీరు వాటి గురించి ఆలోచించండి. ఫస్ట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటంటే ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, అండ్ బయట దాన్ని ఏమంటాం? ఎక్సో. అంతేనా? క్లియరా? సో ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఒకటి నాకు చెప్పండి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ చేయండి. కొండ మీదకి వెళ్ళే కొద్దీ, మంచు కొండల మీదకి కానీ హిల్స్ మీదకి వెళ్ళే కొద్దీ అక్కడ ఉండే ఆక్సిజన్ పెరుగుతుంటుందా తగ్గుతుంటుందా? తగ్గుతూ ఉంటుంది కదా. అలాగే అట్మాస్ఫియర్ లో ఉండే గ్యాసెస్ కానీ ఏవైనా సరే ఎక్కువగా ట్రోపోస్ఫియర్ లోనే ఉంటాయి. ఏంటి? ఇన్ని లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉన్నాయి కదా, మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఎర్త్ లోపల ఏమేమి ఉంటాయి అన్నాం? 78% నైట్రోజన్, తర్వాత 21% ఆక్సిజన్. ఇవన్నీ చదువుతున్నారు కదా, ఇవన్నీ మాక్సిమం కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటాయి? ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ దాటిగా ఉండవు. మిగతావన్నీ ఏంటి? హెట్రోజెనస్ గా ఉంటాయి అనమాట. కొంచెం పక్కన ఎక్కడో డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు చదివే ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, వాటర్ వేపర్ కానీ అన్ని మాక్సిమం ఏ లేయర్ లో ఉంటాయి? ట్రోపోస్ఫియర్ లో ఉంటాయి అనమాట. లైఫ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ట్రోపోస్ఫియర్. ట్రోపోస్ఫియర్ దాటి లైఫ్ ఎగ్జిస్ట్ అవ్వదు. అట్మాస్ఫియర్ లో జరిగే ప్రతి ప్రాసెస్ కూడా ట్రోపోస్ఫియర్ లో జరుగుతుంది అనమాట. అందుకే ఇంత లోపల ఎలా ఉంటుందంటే హోమోజీనస్ ఉంటుంది లేయర్. హోమోజీనస్, హెట్రోజీనస్ కి డిఫరెన్స్ ఏంటి? నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే నన్ను హెట్రోసెక్షువల్ అంటారు, హోమోసెక్షువల్ అంటారు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడితే నన్ను హెట్రోసెక్షువల్ అంటారా, హోమోసెక్షువల్ అంటారా? హోమోసెక్షువల్. రే ఏందిరా నన్ను గే అంటున్నారు ఇండైరెక్ట్ గా మీరు. హోమో సేమ్, హెట్రో డిఫరెంట్. హోమో అంటే సేమ్. అటువైపు గడ్డం మీసాలు ఉన్నోడిని నేను ప్రేమిస్తే హోమోసెక్షువల్ అంటారు. అటువైపు గడ్డం మీసం కాకుండా అమ్మాయి ఉంటే తను ఏమంటాం? హెట్రోసెక్షువల్ అంటాం. అవునా కదా? సో అలాగే అట్మాస్ఫియర్ లోపల ఏముంటాయి? హోమోజినస్, హెట్రోజినస్ ఉంటాయి. అరే బాబు మీరు నా పరువు తీసేలాగున్నారు, రికార్డెడ్ విన్నారు పరిస్థితి ఏంటి? హోమోజినస్ ఇంకా హెట్రోజినస్ ఉంటాయి. హోమోజినస్ అంటే ఏంటంటే మొత్తం గ్యాస్ పార్టికల్స్ అన్ని ఒక దగ్గర ఉంటే దాన్ని ఏమంటాం? హోమోజినస్ మిక్చర్ అంటాం. హెట్రోజినస్ అంటే దూరంగా ఉంటే దాన్ని ఏమంటాం?
హెట్రోజెనస్ అంటాం. సో ట్రోపోస్పియర్ లో ఉండే గ్యాసెస్ అన్ని ఎలా ఉంటాయి, హోమోజెనస్ గా ఉంటాయి అనమాట, అన్ని దగ్గర దగ్గర కాంపాక్ట్ అయిపోయి ఉంటాయి. బట్ మీదకి వెళ్ళే కొద్ది థర్మోస్పియర్, స్ట్రాటోస్పియర్, మీసోస్పియర్ లో గ్యాస్ పార్టికల్స్ అన్ని ఏమైపోయి ఉంటాయి, డిస్పర్స్ అయిపోయి అక్కడెక్కడ ఉంటాయి. ఎక్కడ ఒక ఆక్సిజన్ పార్టికల్ ఉంటే మళ్ళీ అక్కడ రూమ్ దగ్గర ఒకటి ఉంటుంది, ఇంకెక్కడో ఒకటి ఉంటుంది. సో దానివల్ల డిస్పర్స్ అయిపోవడం వల్ల అవి ఎలా ఉంటాయి, హెట్రోజెనస్ గా ఉంటాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటి, ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో, రైనో అండ్ లాస్ట్ ఎక్సో. తర్వాత మన ఈ వరల్డ్ లోపల జరిగే అన్ని ప్రాసెసెస్ ఏ లేయర్ లోపల జరుగుతాయి, అట్మాస్ఫియర్ ప్రాసెస్ ట్రోపోస్పియర్ లోనే జరుగుతాయి. వర్షం పడాలన్నా, సైక్లోన్, సునామీ రావాలన్నా, ఏది అట్మాస్ఫియర్ ఏం జరగాలన్నా ఎక్కడ జరుగుద్ది, ట్రోపో. దీన్ని దాటి ఏది జరగదు. పక్షి ఎగరాలన్నా ఇక్కడ ఎగురుతుంది, బయటికి ఎగురుతుంది, ఎందుకంటే దానికి గాలికి ఉండదు, గాలి దొరకదు. అర్థమైందా? అందుకే మీదకి వెళ్ళే కొద్ది ఏమైతే ఆక్సిజన్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. అన్ని కూడా ఎందులోనే ఉంటాయి, ట్రోపోస్పియర్ లోనే ఉంటాయి. 40 కిలోమీటర్స్ వరకు ఉంటది అనమాట ట్రోపోస్పియర్. 40 కిలోమీటర్లు అంత పెద్ద మౌంటైన్ ఏముంటుంది. ఓకేనా? ఓకేనా? ఏంటి ట్రోపోస్పియర్ లోపల ఏంటి, అన్ని పార్టికల్స్ అనేవి దగ్గర దగ్గరగా ఉంటాయి, అందుకే దాన్ని ఏమంటాం, హోమోజెనస్ మిక్చర్ అంటాం. హెట్రోజెనస్ అంటే దూరం దూరం, గొప్ప హ్యాపీగా ఉన్నట్టుంది. హెట్రోజెనస్ మిక్చర్ అంటే ఏంటి, దూరం దూరంగా ఉంటే దాన్ని ఏమంటాం, హెట్రోజెనస్ మిక్చర్ అంటాం. అవునా కదా? ఎక్కడి వరకు అర్థమైందా? సో ఇక్కడ లెసన్ పేరు ఏంటి, కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, అంతే కదా. కంపోజిషన్ అంటే మన అట్మాస్ఫియర్ లోపల ఏమేమి ఉంటాయి, గ్యాసెస్. గ్యాసెస్ ఉంటాయి. గ్యాసెస్ అంటే ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, హీలియం, ఇవన్నీ గ్యాసెస్ ఉంటాయి కదా. వీటిలో ఏంటి, గ్యాసెస్ ఉంటాయి. దీంతో పాటు ఏముంటది, H2 అంటే వాటర్ వేపర్. గాలిలో ఏముంటది, వాటర్ వేపర్ ఉంటుంది. దీన్ని సెకండ్ మన అట్మాస్ఫియర్ లో. థర్డ్ ఏముంటుంది, డస్ట్ పార్టికల్స్. వర్షం పడాలంటే ఏం కావాలన్నా మీకు. సో దిస్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ అవర్ అట్మాస్ఫియర్ కదా. అట్మాస్ఫియర్ లో ఏమేమి ఉంటాయి, గ్యాసెస్, వాటర్ వేపర్, డస్ట్ పార్టికల్స్. డస్ట్ పార్టికల్స్ లేకపోతే వర్షం పడదని చెప్పాను. సో అట్మాస్ఫియర్ లోపల ఏమేమి ఉంటాయి, గ్యాసెస్, వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. సో ఇవన్నీ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్, స్ట్రాటో, మీసో, థర్మో, రైనో, ఎక్సో. ఎక్కడి వరకు క్లియరా? ప్రతి ప్రాసెస్ డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని పెట్టండి. జోయా అర్థమవుతుందా? Yes, sir. ఏంటి వస్తుందా, అమ్మాయి వెళ్ళింది, వస్తుందా? లేచి అమ్మాయి. మీరు అందరూ ఇంగ్లీష్ చదువుతున్నారు, ఒకేబులరీ చదువుతున్నారా? చదవండమ్మా, చాలా స్పెల్లింగ్స్ మీనింగ్స్ తెలియదు. కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ పెట్టారు అందరూ.
ద అట్మాస్ఫియర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఏంటండి చూడండి, గ్యాసెస్, వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. రాయండి, ద అట్మాస్ఫియర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ గ్యాసెస్, వాటర్ వేపర్ అండ్ డస్ట్ పార్టికల్స్. The atmosphere is composed of gases, water vapor and dust particles. The proportion of the proportion of the proportion of gases మీదకెళ్ళి కొద్ది తగ్గుతుందా పెరుగుతుందా? గ్యాసెస్ మీదకెళ్ళి కొద్ది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తగ్గుతుందా? తగ్గుతుంది. The proportion of gases change in the higher layers of atmosphere in such a way that oxygen is found up to 120 kilometers only. ఆక్సిజన్ అనేది ఎక్కడ వరకు దొరుకుతుంది ఈ వరల్డ్ లో? ఎర్త్ నుంచి మీదకి వెళ్ళి 120 కిలోమీటర్స్ వరకు. అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ అప్ టు 90 kilometers ఓన్లీ. అండ్ వాటర్ వేపర్, ఆక్సిజన్ ఇక్కడ నుంచి 120 kilometers వరకు దొరికితే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ఎక్కడ వరకు దొరుకుతుంది? 90 kilometers వరకు దొరుకుతుంది. ఫస్ట్ గ్యాసెస్ రాయండి. మీకు ఎక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తాను. గ్యాసెస్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఏమేమి ఉంటాయి మన అట్మాస్ఫియర్ లో గ్యాసెస్? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. రాయండి, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, ఆగ్రా కాదు ఆర్గాన్, ARGON, ఆర్గాన్ అండ్ హీలియం ఎక్సెట్రా. ఈ గ్యాసెస్ అన్ని మన అట్మాస్ఫియర్ లో దొరుకుతాయి. ఏంటంటే నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్ అండ్ హీలియం. సో ఇక్కడ 2 ప్రాసెస్ గురించి మాట్లాడుతుంది. ఓజోన్ ఎక్సెట్రా అని రాయండి, ఓజోన్ ఎక్సెట్రా. సో ఇక్కడ 2 ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాం. అందరి దగ్గర ఎన్సీఆర్టీ ఉంది కదా. సో ఒకసారి చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీకు చెప్పాను కదా. చెప్పండి, అన్నిటికంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఏంటి? సౌండ్ వేవ్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. గామా, ఎక్స్, యూవి, విజిబుల్, ఇన్ఫ్రారెడ్ అండ్ రేడియో వేవ్స్. ఇవన్నిట్లో ఏమంటాం మనం బాబు? వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. సౌండ్ వేవ్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాదు, అది వాక్యూమ్ లో ట్రావెల్ చేయలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి స్పేస్ లోకి వెళ్ళి అరిసిన వాడికి వినపడదు, మీకు వినపడుతుంది. ఏంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లోపల ఏ వేవ్స్ ఉంటాయి? గామా, ఎక్స్రే, బయటికి చదవండి, యూవి, విజిబుల్, ఐఆర్, రేడియో. నువ్వు లేవేంట క్లాస్ కి?
నేనే రాడు. నువ్వు లేనట్టున్నావు. నేనున్నా. గామా, ఎక్స్రే, యూవి, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, రేడియో వేవ్స్. ఇవేంటి? ఈ వేవ్స్ ఏమంటాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఉండే వేవ్స్ అన్నమాట. సో దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. ఏంటన్నాయి? టూ థింగ్స్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ, వేవ్ లెంత్. గామా రేస్ కి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళే కొద్దీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఇటు నుంచి ఇటు వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుద్ది? ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాదా? చెప్పండి. ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఏంటి అన్నిటికన్నా టాప్ వేవ్ ఏంటి? గామా, యూవి, విజిబుల్, ఐఆర్, అయ్యర్. ఐఆర్ అంటే ఏంటి? ఇన్ఫ్రారెడ్. ఆర్డబ్ల్యూ అంటే రేడియో. రేడియోస్, నీ ఫోన్, నీ సిగ్నల్స్ ఇవన్నీ ఏ వేవ్స్ అంటాం? రేడియో వేవ్స్ అంటాం. క్లియరా జోయా? అంత అర్థమవుతుందా? గామా వేవ్స్ మీ బాడీ నుంచి పంపిస్తాను, రేడియో వేవ్స్ పంపిస్తాను. ఏది నీ బాడీ బొక్క పెడుతుంది? గామా కదా. ఎందుకు బొక్క పెడుతుంది? మీకు సినిమాల లోపల చూపిస్తుంది, మనం వెళ్తే బొక్క పడిపోద్ది, గోడ కన్నం పడిపోద్ది. ఎందుకు? అవి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. వాటికి ఏంటి ఎక్కువ? ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో గామా, ఎక్స్రే, యూవి, విజిబుల్, ఐఆర్, రేడియో వేవ్స్ అన్నింటిలో దేనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ? గామాకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు వేవ్ లెంత్ అంటే సైజ్ ఆఫ్ ది వేవ్. చిన్నది ఉంటుందా, పెద్దది ఉంటుంది? చిన్నది ఉంటుంది. బొక్క పెట్టాలంటే సక్కుమని వెళ్ళాలి కదా. అలాగే ఇక్కడ చదువుకున్నాం. సో గామా వేవ్స్ కి ఏది ఎక్కువ? ఫ్రీక్వెన్సీ ఎక్కువ, వేవ్ లెంత్ తక్కువ. రేడియో వేవ్స్ కి ఫ్రీక్వెన్సీ తక్కువ, రేడియో వేవ్స్ ఎక్కువ, అదే వేవ్ లెంత్ ఎక్కువ. ఎక్కడ వరకు క్లియర్? డౌట్ ఏమైనా ఉంది ఇక్కడ కాబట్టి చెప్పండి. జోయా చెప్పు. ఆల్ క్లియర్ సార్, నో డౌట్. ఇది మీరు సచ్చినంత వరకు ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటిల్ యువర్ డెత్. మీ సీజియర్ స్టూడెంట్స్ కి అడుగుతాడు ఈ క్వశ్చన్స్. గామా వేవ్ లెంత్ ఎక్కువ. దేంతో పోలిస్తే? కరెక్ట్. ఫ్రీక్వెన్సీ ఏంటి? తక్కువ కంపేర్ టు గామా. యూవీతో పోలిస్తే ఎక్స్రేకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ, వేవ్ లెంత్ తక్కువ. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఏమేమి ఉంటాయి? గామా, ఎక్స్రే, యూవి, అల్ట్రావైలెట్, విజిబుల్. విజిబుల్ అంటే ఏంటి? విబ్గ్యూర్. విబ్గ్యూర్ కలర్స్ ఇంద్రధనుస్సు తెలుసు కదా, అందులో వచ్చేవన్నీ ఏంటి? విజిబుల్. తర్వాత ఏంటి? ఇన్ఫ్రారెడ్. మీరు మైక్రోవేవ్ లోపల సమోసా పెట్టుకొని వేడి చేసుకుంటారు, అక్కడ ఏ ఫ్రీక్వెన్సీ రన్ అవుతుంది? ఇన్ఫ్రారెడ్. టీవీ రిమోట్ లో ఛానల్ చేంజ్ చేస్తారా? ఏ వేవ్స్ యూస్ చేస్తారు? ఇన్ఫ్రారెడ్. ఓకేనా? ఒక్కొక్కటి చెప్తుంటారు అప్లికేషన్స్. రేడియో వేవ్స్. మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటని చెప్పానా? సన్నే కదా. సన్ నుంచి ఏమవుతుంది? ఎనర్జీ అనేది భూమి మీదకి వస్తుంది. గామా వేవ్స్ వస్తే నా బాడీ మీద తట్టుకోగలదా? నా బాడీ వచ్చి పడిపోతే. ఎక్స్రేస్ తట్టుకోలేదు. సో అలాగే యూవీ వరకు నా బాడీ తట్టుకోలేదు. అంతే కదా? చెప్పండి అందరూ. క్లియరా? సన్ నుంచి సన్ ఏంటి? ఏం రిలీజ్ చేస్తుంది? ఎనర్జీ. ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దీస్ వేవ్స్. గామా, ఎక్స్, యూవి, విజిబుల్ ఈ రేస్లు ఇస్తుంది. సో గామా రేసు, యూవి రేస్ అన్ని ఎర్త్కు ముందే అయిపోతాయి. యూవి రేస్ అనేవి స్ట్రాటోస్ఫియర్ లో అవుతాయి. మన ఎర్త్ లోపలికి వచ్చేవేంటి? విజిబుల్, ఇన్ఫ్రారెడ్, రేడియో వేవ్స్. ఏవి వస్తాయి మన ఎర్త్ లోపలికి? విజిబుల్, ఇన్ఫ్రారెడ్, రేడియో వేవ్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం దేని గురించి చదువుతున్నాం అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దేని గురించి చదువుతున్నాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. జిహెచ్ అంటే ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ అంటే ఏంటి? లేదు, ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడాన్ని ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో మన ఎర్త్ లోపల ఇప్పుడు ఈ రూమ్ లో ఒక టెంపరేచర్ ఉందా? ఈ రూమ్ లోపల ఒక టెంపరేచర్ ఉందా? దేని వల్ల ఉందనుకుంటున్నారు? చెప్పండి. ఈ రూమ్ లోపల 24 degrees 25 degrees ఉందా? ఈ టెంపరేచర్ దేని వల్ల ఉంది? మీకు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది, అందుకే చెప్పి
మన రూమ్ లోపల టెంపరేచర్ ఉంది కదా, దేని వల్ల ఉంది? ఆ ఏసీ నుంచి వచ్చే కోల్డ్నెస్ ని ఎవరు పట్టుకుంటున్నారు? గ్యాసెస్. ఏంటి? గ్యాసెస్ అనేవి హీట్ ని హోల్డ్ చేస్తున్నాయి. అది మన బాడీని తగలడం వల్ల మనకి చలి లేదా వేడి అనిపిస్తుంది అనమాట. సో మన అట్మాస్ఫియర్ లో ఏ గ్యాసెస్ ఉన్నాయన్నాను? CO2, నైట్రోజన్, ఇవన్నీ ఉన్నాయి కదా. అందులో కొన్ని గ్యాసెస్ ఏమంటామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే వాటికి వేడిని ట్రాప్ చేసే క్యాపబిలిటీ ఉంటది అనమాట. అందుకే వాటిని ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. కానీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కి ఒక ఫీచర్ ఉందన్నమాట. బాల్ స్పీడ్ గా వస్తే ఆ గ్యాసెస్ పట్టుకోలేవు. ఏంటి? బాల్ స్పీడ్ గా వస్తే పట్టుకోలేవు, స్లోగా వస్తే పట్టుకోగలవు. ఏంటి? బాల్ స్పీడ్ గా వస్తే పట్టుకోలేవు, స్లోగా వస్తే పట్టుకోలేవు. సన్ నుంచి వచ్చే ఎనర్జీ స్పీడ్ గా వస్తుందా, స్లోగా వస్తుందా? చెప్పండి. సన్ నుంచి వచ్చే ఎనర్జీ, మీద నుంచి వచ్చే ఎనర్జీ స్పీడ్ గా వస్తుందా, స్లోగా వస్తుందా? చెప్పండి. మీరు ఏది చెప్పినా పర్లేదు, తప్పైనా పర్లేదు, ఐ లైక్ ఇట్. చెప్పు చెప్పు. స్లో. నువ్వు సన్ నుంచి వచ్చే ఎనర్జీ స్పీడ్ గా వస్తుంది. ఇందాకే మాట్లాడడం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనే వస్తాయి. సో ఆ వేవ్స్ ని పట్టుకోగలవు, ఇవి పట్టుకోలేవు. సో ఏంటంటే ఈ గ్యాసెస్ అనేవి ఆ వేవ్స్ భూమి మీద పంపించేస్తాయి. దేని మీద పంపించేస్తే? భూమి మీద పంపించేస్తాయి. తర్వాత ఏమవుతుందంటే రాత్రిపూట సన్ ఉంటాడు. ఏంటి? రాత్రిపూట సన్ ఉండడు. సో వచ్చిన ఎనర్జీ అంతా హీట్, వచ్చిన హీట్ అంతా ఎవరు పట్టేసుకుంటారు? భూమి పట్టేసుకుంటారు. రాత్రిపూట సన్ ఉండడు కదా, ఆ ఎనర్జీని మెల్లగా గాల్లోకి పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది? గాల్లోకి పంపిస్తుంది. సో ఇది స్పీడ్ గా ఉంటుందా? భూమి మీద నుంచి మీదకి ఇస్తుంది, స్లోగా ఇసరగలము, ఫాస్ట్ గా ఇసరగలము? అంతే కదా, కింద నుంచి మీదకి పంపి స్లోగా వెళ్తాయి కదా. సో వీటి యొక్క వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ అన్నాను. సో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే వేవ్ లెంత్ ఎక్కువ. అంతే కదా, అవునా కదా? ఆ వేవ్ లెంత్ తక్కువ ఉన్న గ్యాస్ వాటిని ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ పట్టుకోగలం అన్నమాట. దీన్ని ఏమంటాం మనం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. అర్థమైందో? దానివల్లే మన అట్మాస్ఫియర్ అనేది హీట్ అవుతుంది. మీరు మాట్లాడుతున్నారు, మాట వస్తే క్లైమేట్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్స్ పెరిగిపోతుంది. దేనివల్ల? ఈ గ్యాసెస్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోవడం వల్ల ఎక్కువ హీట్ నివి ట్రాప్ చేసేస్తున్నాయి. సో దానివల్ల గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి రేజ్ అయిపోతున్నాయి. అందుకే దాన్ని ఏమంటాం? గ్లోబల్ వార్మింగ్. దాని వెనకాల ఉన్న ఫీచర్ ఏంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అర్థమైందా? ఏమైనా అర్థమైందా? అసలు సినిమా స్టోరీ, చైనీస్ సినిమా స్టోరీ లాగా. చెప్పండి. సార్ మళ్ళీ చెప్పండి. అది అది వెరీ గుడ్ థింగ్. అడగండి రా. నేను ఉన్నది దేనికోసం మీకు అర్థం. ఇప్పుడు పర్పస్ ఏంటి? నేను నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోయి మీకు ఏది అర్థం కాకపోతే నాకేం బెనిఫిట్? మీరు ఎగ్జామ్ బాగా రాస్తేనే కదా బెనిఫిట్. అంతే కదా? సో ఇంకొకసారి చెప్తే చూడండి. ఇది ఎర్త్. ఇదేంటిది? ఎర్త్. ఇది చెప్పాలంటే 2 hours కావాలి. అంత మన దగ్గర ఇప్పుడు లేదు. మన జాగ్రఫీకి అంత వెయిటేజ్ లేదు. సో నా ఏదో ఎంతూజియాజం మీకు తెలియాలని చెప్పడం తప్ప ఇంకేం లేదు. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టండి. ఎర్త్ ఉంది, ఇదేంటి? ల్యాండ్. ఇదంతా ఏంటి? అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ లో ఏమేమి ఉంటాయి అన్నాం? గ్యాసెస్, వాటర్ వేపర్, డస్ట్. అవునా కదా? సన్ నుంచి ఏమొస్తుంది? సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఏం చెప్పాను? ఫ్రీక్వెన్సీ ఎక్కువ తక్కువ? ఫ్రీక్వెన్సీ హై, వేవ్ లెంత్ లో. ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే స్పీడ్ హైయా లోవా? స్పీడ్ హై. క్లియర్? ఎక్కడి వరకు జోయా? ఎస్ సార్. ఎక్కువ స్పీడ్ గా ఉండే బాల్ ఎనర్జీ అనేది ఎక్కడికి వస్తుంది? భూమి మీదకి వస్తుంది. సో భూమి మీద ఉండే గ్యాసెస్ ఉన్నాయి అన్నమాట. ఏ గ్యాసెస్ ఉన్నాయి? కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్. ఈ గ్యాసెస్ అన్నిట్లో ఏమంటామంటే మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఏమంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్. రూమ్ టెంపరేచర్ ఏమంటాం మనం నార్మల్గా? వాట్ ఈస్ ద రూమ్ టెంపరేచర్? 34 24 degrees ఇస్ నోన్ యాజ్ రూమ్ టెంపరేచర్. అంటే మనం హ్యూమన్ బతకాలంటే కొంత టెంపరేచర్ కావాలి కదా, దాన్ని ఏమంటాం? రూమ్ టెంపరేచర్ అంటాం. సో సన్ నుంచి వచ్చే హీట్ లో కొంత హీట్ అనేది మనకు కావాలి, లేకపోతే మనం బతకలేదు. గడ్డగడిస్తే బతకాలి, మనం చచ్చిపోతాం కదా. అలాగే వేడి ఎక్కువైపోతే
చచ్చిపోతాం. రెండు వండుకుంటే అందుకే మన రూమ్ టెంపరేచర్ అన్న. రూమ్ టెంపరేచర్ అంటే మినిమం టెంపరేచర్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు కీప్ హ్యూమన్స్ లైఫ్ సస్టైన్. అలాగా కొంత హీట్ ని మెయింటైన్ చేయడానికి ఉన్న గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్. వాటిని ఏమంటాం మనం? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒక ఫీచర్ ఉందన్నమాట. దే కాంట్ క్యాచ్ ఫాస్ట్ బాల్స్. ఏంటి? ఫాస్ట్ గా వచ్చే బాల్స్ ని అవి క్యాప్చర్ చేయలేవు. అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాప్చర్ చేయగలవా? చెప్పండి. సన్ నుంచి వచ్చే ఎనర్జీ ఫాస్ట్ గా వస్తుంది, స్లోగా వస్తుందా? ఫాస్ట్ గా క్యాప్చర్ చేయగలవా గ్యాసెస్? చేయలేవు. సో అప్పుడు ఉదయం పూట వచ్చే ఎనర్జీ అంతా దేని మీదకి వచ్చి పడిపోద్ది? ఎర్త్ మీద పడిపోద్ది. అలా ఎర్త్ హీట్ అయిపోద్ది అనమాట. ఎర్త్ కి ఇంకొక పేరు ఉందన్నమాట. దాన్ని ఏమంటాం అంటే టెరిస్ట్రియల్ అంటాం. ఏమంటాం? టెరిస్ట్రియల్. ఏమంటాం? ఎర్త్ కి ఏమంటాం? టెరిస్ట్రియల్. ఎర్త్ ఏమంటాం? ల్యాండ్ ఏమంటాం? టెరిస్ట్రియల్. ఎర్త్ కి ఇంకొక పేరు కాదు, ల్యాండ్ ఏమంటాం? టెరిస్ట్రియల్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం పట్టలేవు. దే కాంట్ క్యాచ్ ఫాస్ట్ బాల్స్. అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీని క్యాచ్ చేయగలవా లేదా? లేవు, చేయలేవు. సో ఉదయం ఎనర్జీ అంతా వచ్చింది. దేన్ని హీట్ చేస్తుంది? ఎర్త్ అంటే ల్యాండ్ ని. దాన్ని ఏమంటాం? టెరిస్ట్రియల్ ని హీట్ చేస్తుంది. రాత్రి అయినప్పుడు సన్ ఉంటుందా? సన్ వెళ్ళి ఎవరు వస్తారు? మూన్ వస్తారు. అప్పుడు ఏంటవుద్ది? మెల్లగా ఈ ఎనర్జీ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటాం? రేడియేషన్. కన్వెక్షన్, అడ్వెక్షన్ అన్నారు కదా. ఎనర్జీ అనేది ఏమైంది? రిలీజ్ అవుతుంది. ఆ వేవ్ లెంత్ అది స్పీడ్ గా ఉంటుందా, ఫాస్ట్ గా ఉంటుందా ఆ ఎనర్జీ? టెరిస్ట్రియల్ రేడియేషన్ స్పీడ్ ఫాస్ట్. రేడియేషన్ అంటే తెలుసు కదా, వితౌట్ టచింగ్ ఎనర్జీ మూవ్ అయితే దాన్ని ఏమంటాం? రేడియేషన్. అందులో కన్వెక్షన్, అడ్వెక్షన్ రెండు చెప్పాం. టెరిస్ట్రియల్ అంటే ల్యాండ్. ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ ఏమంటాం? టెరిస్ట్రియల్ రేడియేషన్ అంటాం. అది స్పీడా, ఫాస్టా? అదే స్పీడా, స్లో. వీటిని ఆ గ్యాసెస్ పట్టుకుంటాయి. ఈ మొత్తం ప్రాసెస్ ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల టెంపరేచర్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఈ గ్యాసెస్ పెరిగాయి అనుకోండి, ఈ గ్యాసెస్ పెరిగితే టెంపరేచర్ పెరుగుతుందా, తగ్గుతుందా? ఎక్కువ గ్యాస్ ఉంటే ఎక్కువ హీట్ ని క్యాప్చర్ చేస్తాయి. సో దానివల్ల టెంపరేచర్ పెరుగుతుంది. దాన్ని ఏమంటాం? గ్లోబల్ వార్మింగ్ అంటాం. నార్మల్ గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉండాలి. ఎందుకు? ఈ గ్యాసెస్ లేకపోతే మనం బ్రతకలేము. బట్ ప్రాబ్లం ఏంటి? వీటి యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే అవి ఎక్కువ హీట్ ని క్యాప్చర్ చేస్తాయి. అందుకే దాన్ని ఏమంటాం? గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. అర్థమైందా? అర్థం చెప్పండి. నిజమే పక్క. జోయా, అర్థమైంది సార్. ముబారక్ అలీ ఖాన్ ఎలాగుంది? అర్థమైందా? జోయా ముబారక్ అలీ. అర్థమైంది సార్. ఓకేనా? రాయండి. ఎంత? 12:45. గ్యాసెస్ ఇవన్నీ రాశారా? నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. రాయండి. కార్బన్ డైఆక్సైడ్, గ్రీన్ హౌస్ గ్యాసా కాదా? కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ which leaves సోలార్ రేడియేషన్. సన్ నుంచి వచ్చే ఎనర్జీ పట్టుకుంటదండి కార్బన్ డైఆక్సైడ్. ఎందుకు? ఫ్రీక్వెన్సీ ఎక్కువ. అండ్ క్యాచెస్ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఇది ఈ బొమ్మ వేసుకుంటారా? దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటుందండి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్.
రాసారా గైస్? ఈ బొమ్మ 1 minute, sir. వేసుకో బొమ్మ వేసుకో. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అర్థమైందా? హలో, ఏమైంది అన్నా చెప్పండి. క్లాస్ ఏ మామూలుగా ఓకే. ఇప్పుడు అయిపోతుంది, ఇంకో 2 నిమిషాలు చేస్తా. రాసారా? ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లీడ్స్ టు, అది వేసుకోండి మెకానిజం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంతా వేసుకోండి. ఈ ఇంక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లీడ్స్ టు ఏం జరుగుద్ది? గ్లోబల్ వార్మింగ్. మీకు ఏదో చెప్పాలి, మీరు మరీ తెలియకుండా ఉండకూడదని చెప్పాను. ఆ బొమ్మ వేసుకున్నారా? టెరిస్ట్రియల్ అంటే ఎర్త్ నుంచి వచ్చేది బయటికి. లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. అది స్లోగా వస్తుందా ఫాస్ట్ గా? స్లోగా. అది ఇవి క్యాచ్ చేయగలవు. అందుకే దాన్ని ఏమంటాం? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. రాసారా? మనం వచ్చాం, వాళ్ళ క్లాస్కి రీచ్ అయిపోతాం. వాళ్ళ ఉన్న దగ్గరికి 3 రోజులు వెళ్ళిపోతాం, 2 రోజులు. వాళ్ళకి వెళ్ళి కాకపోతే వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళకింతే వచ్చు. చేసుకున్నారా? అంతా మాట్లాడుకున్నారా? రాసుకున్నారా? ఈ గ్యాసెస్ లోనే ఇంకొక నెక్స్ట్ పాయింట్ రాయండి. అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్ ఓజోన్. ఓజోన్ లేయర్ అని అన్నారు. ఓజోన్ హోల్ చిన్నప్పటి నుంచి. ఓజోన్ దాని గురించి డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓజోన్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏంటి? ఓజోన్ ఇస్ ద లేకపోతే అనదర్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్ ఓజోన్, ఫౌండ్ బిట్వీన్ 10 to 50 కిలోమీటర్స్. 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు ఏం దొరుకుతుంది? ఓజోన్. విచ్ ఫిల్టర్స్ అండ్ అబ్జార్బ్స్ యూవీ రేస్. సన్ నుంచి వచ్చే యూవీ రేస్ ఎవరు ఆపుతారు? ఓజోన్ ఆపుద్ది. ఓకేనా? విచ్ ఫిల్టర్స్ అండ్ అబ్జార్బ్స్
గ్యాసెస్. నెక్స్ట్ వాటర్ వేపర్. ఫస్ట్ లేయర్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో ఫస్ట్ ఏం రాస్తాం? గ్యాసెస్. నెక్స్ట్ ఏంటి? వాటర్ వేపర్. వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకేనా? వాటర్ వేపర్ ఇస్ ఆల్సో ఏ వేరియబుల్ గ్యాస్. వేరియబుల్ గ్యాస్ అంటే ఏంటి? వేరియబుల్ గ్యాస్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే దాని యొక్క లెవెల్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఉంటే వేరే దగ్గర ఎక్కువ ఉంటాయి. వేరియబుల్ అంటే ఏంటి అర్థమయ్యా? చేంజ్. వాటర్ వేపర్ ఇస్ ఆల్సో ఏ వేరియబుల్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. Right, water vapor is also a variable gas in the atmosphere, which కింద నుంచి మీదకి వెళ్ళే కొద్దీ మనం లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ డిస్కస్ చేసాం కదా. ఏంటంటే లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్? ట్రోపో, స్ట్రాటో, మెసో, థర్మో, అయినో. మీరు కింద నుంచి మీదకి వెళ్తే వాటర్ యొక్క అవైలబిలిటీ పెరుగుద్దా తగ్గుద్దా? ఈ కింద నుంచి కొండ పర్వతం ఎక్కుతున్నారు, నీళ్ళు ఎక్కువ దొరికితే తక్కువ దొరుకుతాయి? చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మీకు ఒక బ్యాగ్ ఇచ్చి కొండ ఎక్కమన్నారు, మీదకి వెళ్ళే కొద్ది నీళ్ళు ఎక్కువ దొరికితే తక్కువ దొరుకుతాయి? చెప్పండి. తక్కువ కదా? తక్కువ. సో మీదకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? వాటర్ వేపర్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది. అది రాయండి అన్నమాట. విచ్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. ఎక్కువగా పోలార్ రీజియన్స్ లో ఎక్కువ ఉంటది తేమ, మన దగ్గర ఎక్కువ ఉంటది తేమ? చెప్పండి. డిజర్ట్స్, పోల్స్ వాటి దగ్గర ఎక్కువ తేమ ఉంటుందా, మన దగ్గర ఎక్కువ తేమ ఉంటుంది? ఎందుకు? మన దగ్గర ఏముంటాయి? బీచెస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్ వార్మ్ అండ్ వెట్ ట్రాపిక్స్. వార్మ్ అంటే ఏంటి? వేడి. ఇన్ వార్మ్ అండ్ వెట్ ట్రాపిక్స్ they comprise of 4% of volume. In warm and wet tropics, they comprise of 4% of volume. While in dry and cold areas, డ్రై ఎక్కడ ఉంటుంది? డెజర్ట్స్. కోల్డ్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయి? పోల్స్. వైల్ ఇన్ డ్రై అండ్ కోల్డ్ ఏరియాస్ ఆఫ్ డెజర్ట్ అండ్ పోలార్ రీజియన్స్, దే ఆక్యుపై 1% of volume. కింద నుంచి మీదకి వెళ్ళే కొద్ది వాటర్ వేపర్ ఏమవుద్ది? ఇంకా వార్మ్ ఏరియాస్ లో ఎక్కువ ఉంటుంది వాటర్ వేపర్, కోల్డ్ ఏరియాస్ లోనా? వార్మ్ ఏరియాస్ లో వాటర్ వేపర్, వేడిగా ఉండే దగ్గర వాటర్ వేపర్ ఎక్కువ ఉంటుంది, చల్లగా ఉండే దగ్గర ఎక్కువ ఉంటుంది. వేడిగా ఉన్న దగ్గర వాటర్ వేపర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే రాసావు కదరా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈక్వేటర్ నుంచి పోల్ వైపు వెళ్తే, 0 degrees నుంచి 90 degrees వైపు వెళ్తే వాటర్ వేపర్ పెరుగుద్దా తగ్గుద్దా? ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉంటుంది, వేడి ఎక్కువ ఉంటుంది కదా. సో ఇట్ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్. ఇట్ ఆల్సో డిక్రీజ్. ఒక్కొక్క కంపారిజన్ రాసుకోండి, ఎగ్జామ్లో ఏం అడుగుతుందో తెలియదు. ఫస్ట్ ఏంటి? ఇంక్రీజ్ ఇన్ హైట్. హైట్ ఇంక్రీజ్ అయిపోతే వాటర్ వేపర్ తగ్గుద్ది. వార్మ్ ఏరియాస్ లో ఎక్కువ వాటర్ వేపర్ ఉంటుంది, కోల్డ్ ఏరియాస్ లో తక్కువ. ఎందుకంటే చెప్తా చూడండి, రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ రూమ్ లోపల -10 degrees టెంపరేచర్ ఉంది. ఇక్కడ వాటర్ వేసాను, ఇది ఆవిరవుద్దా? ఒక వేడి పెనం మీద ఆవిరేసాను, ఎక్కడ ఆవిరవుద్ది ఫాస్ట్ గా? వేడి పెనం మీద. ఎందుకు? అక్కడ అట్మాస్ఫియర్ లోపల వేడి ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ వేపర్ అనేది అట్మాస్ఫియర్ లో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అట్మాస్ఫియర్ చల్లగా ఉంటే వాటర్ వేపర్ అనేది హోల్డ్ చేయలేదు అట్మాస్ఫియర్. అందుకే కోల్డ్ ఏరియాస్ లోపల వాటర్ వేపర్ ఉండదు, హీట్ ఏరియాస్ లోపల వాటర్ వేపర్ ఉంటుంది. సో దానివల్ల ఈక్వేటర్ దగ్గర హీట్ ఎక్కువ, పోల్ దగ్గర హీట్ ఎక్కువ. ఎక్కడ చల్లగా ఉంటుంది? పోల్స్ దగ్గర చల్లగా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఈక్వేటర్ దగ్గర వాటర్ వేపర్
ఎక్కువ ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువ ఉంటుంది. సో వాటర్ వేపర్ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోల్స్. నెక్స్ట్ పాయింట్ రాయండి. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఏం చేయట్లేదు, గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అది సన్ నుంచి వచ్చే రేడియేషన్ కాకుండా పట్టుకోకుండా ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ పట్టుకుంటది కదా, అందుకే ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాస్ రెండు చదివారు, ఏంటంటే అవి కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. ఈ రెండు దేని కింద యాక్ట్ చేస్తున్నాయి? గ్రీన్ హౌస్ గ్యాస్ కింద యాక్ట్ చేస్తారు. సో ఇవాళతో క్లాస్ ఇక్కడితో ఆపుదాం. జోయ్ ఎక్కడి వరకు అర్థమైందా? ఎస్ సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. ఏంటి ఎరోషన్ ల్యాండ్? అవు పక్క నేనేం చెప్పినా జాగ్రఫీ ఫాలో అయిపోండి, మీకు 2-3 బిట్లు పక్కా రైట్ అయిపోతుంది. రైట్ అవడంతో పాటు స్పీడ్ గా పెడతాను.